నా పేరు విజయ్ అండి. నేను ప్రసాద్ బాబు గారి వైఫ్ని మాట్లాడుతున్నాను. ఆయనకి నాకు 2017లో పెళ్ళయింది. ఒక పాప ఒక బాబు పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 2019లో వదిలేశాడు మమ్మల్ని. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం వచ్చింది. అయితే మా పాపను నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అక్కడ విజయవాడలో 2 అమ్మాయిలు ఉంచుకొని అక్కడే ఉంటున్నాడు. నాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. నా పిల్లలు చదివించుకుంటే కూడా లేదు. వాళ్ళు చదువుతానన్నా ఆయన చదివిస్తలేదు. నేను చదివిస్తానన్నా చదవద్దని చెప్తున్నాడు. అందుకు మీరు సహాయం చేయాలి అందరూ అని చెప్పేసి కోరుకుంటున్నాను. నా బాబు 2 సంవత్సరాలు ఇచ్చాడు. డాడీ కావాలని. మా పాప కూడా ఏడ్చింది డాడీ అని వదిలేసినప్పుడు. నేను ఎంతగానో ఏడ్చాను. నా భర్త నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నన్ను ఇట్లా వదిలేసి వెళ్తాడని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. 2 అమ్మాయిల నుంచుకొని నాకు ద్రోహం చేశాడు. నా బిడ్డకి ద్రోహం చేశాడు. అసలు తట్టుకోలేకపోయాను నేను. మెయింటెనెన్స్ కూడా ఏం లేదండి. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. నా బిడ్డలకి మెయింటెనెన్స్ లేదు. మా అక్కయ్య చూసుకుంటున్నారు నన్ను. మా అక్క మా తమ్ముళ్ళు చూసుకుంటున్నారు. మా అక్క మా తమ్ముళ్ళు లేకపోతే మేమేమైపోవాలి. మా పరిస్థితి ఏంటి? మా బ్రతికేది అసలు ఎవరు ఈ రోజుల్లో చూసేవాళ్ళు లేరు. నేను ఎవరు చుట్టాల ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎవరైనా చూసి ఒకరోజు చూస్తారు కానీ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎవరు చూస్తారండి? మా అక్కయ్య చూసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. ఎవరో కన్న బిడ్డలు మేమేం చూడాలి అంటున్నారు. మా అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య ఎవరో పుట్టిన పిల్లలు భార్యను మేమేం చూడాలి. పెళ్లి చేసి ఇచ్చినప్పుడు భర్తే చూసుకోవాలి, భార్యని పిల్లలు అంటున్నారు. పేపర్ రిపోర్టర్ అండి. పేపర్ కొన్నారండి. అంతమంది వేరే పేపర్లో చేసేవాడు. పేపర్ దాన్ని వెదవిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఇలాంటి బెదిరించి పోలీసుల్ని కేసు కోర్టుకి వెళ్ళగొట్టిన భార్య ఇచ్చిన కేసు అని చెప్పి పోలీసుల్ని మీరు లంచం తీసుకుంటున్నారని చెప్పేసి నేను మీ మీద రాస్తాను పేపర్లో అంటే వాళ్ళని కేసు కోర్టుకి పంపించలేదు. నేను 2019లో కేసు పెట్టాను. కానీ ఆ కేసు ఇప్పటివరకు కోర్టుకి వెళ్ళాను. నాకు న్యాయం జరగలేదు. నాకు ఎవరు న్యాయం చేయలేదు. అయిందండి కానీ ఇప్పటివరకు నాకు అసలు న్యాయమే జరగలేదండి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 3వ సంవత్సరం వచ్చింది. నా బిడ్డలకి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రూపాయి కూడా మెయింటెనెన్స్ ఇవ్వలేదండి ఇప్పుడు వరకు. వేసానండి. కేసేసాను కానీ ఎవరు ఇప్పుడు వరకు నాకు న్యాయం చేయలేదండి. నా బిడ్డలు చదువుకోవాలని కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి చదువులేదు. వాళ్ళు నేను స్కూల్కి వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఎలా చదివిస్తారు మా పిల్లల్ని అని చెప్పేసి అక్కడ చెప్తున్నా అంటారు. నేను నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎక్కడ చూసినా బెదిరించడం, మమ్మల్ని బెదిరించడం. నన్ను ఎప్పుడు కొడుతుంది తిడతానండి. సరిగ్గా చూసుకుంటలేదు. కొడుతుంది తిడతాం. 2 అమ్మాయిలు ఉంచుకున్నాడు. ఒక అమ్మాయికి పిల్లోడు కూడా పుట్టాడంట. నాకు ఒక పాప ఒక బాబు. అప్పుడు అక్కడ పిల్లోడు ఎలా పుట్టాడండి? ఎందుకు ఉంచుకున్నాడు నాకు అర్థం కాలేదు అసలు. మీ మ్యారేజ్ ఎక్కడ జరిగింది? మా మ్యారేజ్ పొద్దువకలో జరిగిందండి. ఇంటి ముందు క్రిస్టియన్ మ్యారేజ్ అండి మాది. క్రిస్టియన్ మ్యారేజ్ జరిగిందండి మాది. క్రైస్తవులు అండి మేము. మీరు మొదటి నుంచి క్రైస్తవులము, తర్వాత కన్వర్ట్ అయ్యారండి? క్రైస్తవులే. క్రిస్టియన్ మ్యారేజ్ ఇంటి ముందే జరిగిందండి. అరేంజ్ మ్యారేజ్ అండి. ఇంటి ముందే జరిగింది. ఇదిగోండి ఫోటో చూపిస్తానండి. మా మ్యారేజ్ ఫోటో ఇది. ఇది మా మ్యారేజ్ ఫోటో అండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉందండి. పట్టుకోమ్మా. ఇదిగోండి మా మ్యారేజ్ సర్టిఫికేట్. క్రిస్టియన్ మ్యారేజ్ అయిందండి. ఇంటి ముందు అయింది. షారోన్ పేటర్ గారు అండి. కైకులూరు పాష్ గారు చేశారు మా మ్యారేజ్. షారోన్ పేటర్ గారు. ఇంటి ముందే మ్యారేజ్ అయింది. అరేంజ్ మ్యారేజ్. అందరూ వచ్చారండి. అందరికీ తెలుసు మేము 2 భార్య భర్తమని. కానీ విజయవాడలో వేరే అమ్మాయిని ఉంచుకొని ఆ అమ్మాయిని భార్య అని చెప్పేసి చలామణి అవుతున్నాడు ఆయన. అందరికీ చెప్తున్నాడంట 2 ఏళ్ళలో ఉంటాను ఆ భార్య అని వేరే అమ్మాయిని ఉంచుకొని. అంటే 2 అమ్మాయిని ఉంచుకున్నాడు అండి. ఇదిగోండి కంప్లైంట్ ఇచ్చాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అండి. నా బిడ్డలు ఒకటే ఏడుస్తున్నాను. డాడీ అని మా పాప. నేను ఎప్పుడు ఏడుస్తున్నాను, ఎప్పుడు బాధపడుతున్నాను.
మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు చూసేవాళ్ళు కూడా మరి లేదు. మీడియా ముందుకు వచ్చావు కదమ్మా, మీడియా ముందుకు వచ్చావు కదా, మీకు ఏ సహాయం కావాలని వచ్చావమ్మా? నా భర్త నుంచి నాకు సహాయం కావాలి కోరుకుంటున్నాండి. మెయింటెనెన్స్ లేదు, నాకు మెయింటెనెన్స్ కావాలి. నా భర్త మారాలనుకుంటున్నాను కానీ ఆయన మారతలేదు, ఇంకా మోసంగా తయారవుతున్నాడు. దేనివల్లమ్మా అంత ముందు? అన్ని అబద్ధాలు మోసాలేనండి. నన్ను కొడతాం తిడతాం, పిల్లలు పట్టించుకోకుండా ఉంటాం, నన్ను పట్టించుకోకుండా ఉంటాం. బయట వేరే అమ్మాయిని వచ్చుకుని ఆ అమ్మాయినే భార్యని ఊరంతా పరిచయం చేయండి, విజయవాడ మొత్తం అక్కడ తెలియదు కాబట్టి ఆ అమ్మాయిని చెప్పుకుంటున్నాడండి. ఫోన్ ఇదమ్మా, ఫోటోలు కూడా ఉండేయండి, అమ్మాయి ఫోటోలు. అక్కడ పిల్లలు కూడా కన్నాయంట. ఆ పిల్లడు మరి ఎందుకు అన్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు. ఫోటోలు ఉండేయండి, చూపిస్తాను. ఆ తాడు తీసుకెళ్ళిపోయాడు. నేను స్నానానికి వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు తాడు తీసేసి బీరువాలో పెట్టాను. ఆ బీరువాలో ఉన్న తాడు తీసుకుని ఇలా అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి మెళ్ళ వేసుకొని తిరుగుతా ఫోటోలు దిగి నేనే భార్యని అని చెప్తుంది. ఇదిగోండి ఫోటో. మా పాప చేయను అన్ని ఎత్తుకెళ్ళిపడి ఉంచుకున్న అమ్మాయి ఇదిగోండి. ఈ అమ్మాయి ఉంచుకున్న అమ్మాయి సునీత, ఈ అమ్మాయి పేరు. భార్య అని చలామణి అవుతుంది, సునీత ఈ అమ్మాయి పేరు. ఇంకో ఫోటో ఉంది, చూపిస్తాను ఆగండి. ఆయన ఇంకొక పిల్లాడు పెట్టుకుని దిగాడు. ఈ పిల్లాడు చూడండి, ఇక్కడ బాబు ఉన్నాడు. ఫస్ట్ భార్య బాబు ఉంచుకున్న అమ్మాయికి పుట్టాడు. ఈ పిల్లాడు ఉంచుకున్న అమ్మాయికి పుట్టాడండి. ఎలా దిగాడు చూడండి, సిగ్గు శరం లేకోకుండా ఎవరెవరో పిల్లలు పెట్టుకొని దిగుతున్నాడు ఫోటోలు. నా భర్తకు పుట్టలేదండి పిల్లాడు, పుట్టాడని చెప్పుకుంటున్నాడు. ఆమె 3 ఏళ్ళు ప్రెగ్నెంట్ వచ్చిందంట, మరి పుట్టాడని చెప్తున్నాడు. డిఎన్టీ టెస్ట్ చేపిస్తే తెలిసిపోదు ఎందుకు పుట్టాడు. ఒకళ్ళు పుడితే కనుక ఇక్కడ పిల్లాడు అక్కడ ఎందుకు అన్నాడు. వాళ్ళ కనపడితే వేరే పిల్లాడు నా పిల్లాడు అని చెప్పి ఫోటోలు ఎందుకు దిగుతున్నాడు. ఒక రిపోర్టర్ చేయాల్సిన పనేనా ఇది? కుటుంబానికి ఎంత ద్రోహం చేసి, భార్యకి ఎంత ద్రోహం చేసి, పిల్లలకి ఎంత ద్రోహం చేసి ఒక రిపోర్టర్ ఇలా చేయొచ్చు? అసలు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పిల్లలు పక్కన పెట్టి బిడ్డకి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. సహాయం కోరుకుంటున్నాను. అందుకు మీ ముందుకు వచ్చాను. నాకు సహాయం చేయదు. నా బిడ్డలకి నాకు, నేను భార్యనైతే అది భార్య అని చెప్పుకుని తిరుగుతుంది విజయవాడలో. సహాయం చేయండి నా బిడ్డకి నాకు. నేను ఈ సంవత్సరం బట్టి ఎదురు చూస్తాను అనుకున్నాను. ఆయన వస్తారు మారుతారు కానీ ఆయన మార్పులు ఎదురు వరకు రాలేదు. నేను ఎదురు చూస్తానే ఉన్నా కానీ రావట్లేదు.